మలేష్ వచ్చిండన్నా. నన్ను అటాక్ చేసిన 5 కుర్రాళ్ళు ఎవరో కనిపెట్టారా? ఇంకా తెలవలేదన్నా. తొందరగా కనిపెట్టు, లేకపోతే నీ ప్రాణం లేచిపోద్ది. మాస్టర్ గారు, చిన్న కటింగ్ ఇద్దాం. ఈ విద్యార్థుల దురాగతాన్ని ఇంకా కొనసాగనివ్వను. ఇప్పుడే వెళ్ళి మాస్టర్ చెప్పేస్తాను. చెప్పదయ్యా, నీకెంత కావాలో చెప్పు, ఇస్తాను. అంటే నాకు లంచం ఇస్తావా? ఈ విషయం కూడా చెప్పేస్తాను. చెప్తావా? చెప్పేస్తాను. గ్యారంటీగా చెప్తావా? తప్పకుండా చెప్పేస్తాను. అయితే రా చూద్దాం. పద, నీ సంగతి తెలుస్తాను. చెప్పదా? ముక్కు పంచరు. కాంచనా కాంచనా, మాస్టర్ ఒక్కరే ఉన్నారు, ఇదే ఛాన్స్. ప్రొసీడ్. వద్దు వద్దు కాంచనా, ఆవేశం కొంచెం తగ్గించుకో, మరీ రెచ్చిపోకు. ఐఎమ్ సారీ. మాస్టరు నువ్వా కాంచనా? సరే, మనం మీట్ అయిన ప్రతిసారి ఈ గుద్దే కటింగ్ ఏంటా అని. దీన్నే దైవ కటింగ్ అంటారు మాస్టరు. ఆహా. ప్రతిసారి మనం మీట్ అయినప్పుడు ఇదే వద్దు. నువ్వు స్టూడెంట్వి, నేను మాస్టర్ని, మన మధ్య ఆ కటింగే ఉంచుతాం. ఓకే? అది కాదు సార్, ఈ ఎక్స్ట్రా కటింగ్లే వద్దు. థ్యాంక్ యూ. సార్, మీరు ఇక్కడ షాపింగ్కి వచ్చారా? ఆహా, షాప్ క్లీన్ చేద్దామని వచ్చాను. నీకేనా అభ్యంతరం? తెలియదు. ఎక్కడ మాస్టర్? టైర్ పంచర్ చేస్తావా? నా ముక్కు పంచర్ చేస్తావా? మాస్టర్ ఎక్కడ? ఏం చెప్తావా? చెప్తాను. చెప్పు. మా చెప్పు. సార్, మీరు యాడ్లీ వాడతారా? నేను యాడ్లీయే వాడతాను. ఎందుకంటే ఏంటంటాడు? సార్, లేటెస్ట్ బబుల్ గమ్ అంట, మిమ్మల్ని ట్రై చేయమంటున్నా. నాకే బబుల్ గమ్ వద్దు. ఈ అమ్మాయి ఏం చేసింది? సార్, నేను చెప్తాను. బబుల్స్ ని హెయిర్ పిన్ తో పంచర్ చేయమంటున్నాడు, అంతే. ఆ ఆట ఏదో మీరే ఆడుకోండి. ఏంటి కామెడీ చేస్తున్నావా? ఇప్పుడు చేయ కామెడీ. హాయ్, మీరు కోల్గేట్ వాడతారా? నేను కూడా కోల్గేటే వాడతాను. నేను కూడా అప్పుడప్పుడు క్లోజప్ వాడతాను. సార్, మాస్టర్, మీ టైర్ పంచర్ అయింది. వీడెవడో నా చీరలాగే డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతున్నాడు. లేదు, నేను అలాంటి కాదు. నేను ఆ ఉద్దేశంతో లేదు. ఎరా రాస్కెల్, నా పెళ్ళాన్ని పట్టుకుని డబుల్ మీనింగ్ డైలాగ్ మాట్లాడతావా? సార్, నేను విన్నాను. నిన్ను టైర్ పంచర్ అయింది. అయ్యో, నీ కార్ టైర్ పంచర్ అయిందా? పర్వాలేదు, ఐ డ్రాప్ యు. కంచనా, రండి, ఈ సామాన్ నేను టైర్ మార్చుకుని వెళ్తాను. నో ప్రాబ్లం, ఇట్స్ ఓకే. ప్లెజర్. విల్ యు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్? ఓకే ఓకే, థాంక్యూ. పోనీ పోనీ. కంచనా, నెమ్మది. వావ్, బ్యూటిఫుల్. థాంక్యూ. వెరీ నైస్. అరే, వాట్ ఏ వ్యూ, ఫ్యాంటాస్టిక్ వ్యూ. థాంక్యూ. ఫ్లవర్స్ చాలా బాగుంది. థాంక్యూ.
పెయింటింగ్స్ బ్యూటిఫుల్, కర్టన్స్ వండర్ఫుల్. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. మీ ఆవిడకి చాలా మంచి టేస్ట్ ఉందండి. ఉండొచ్చు, నాకు తెలియదు. ఉండొచ్చా? అదేమిటి సార్, మీ ఆవిడ టేస్ట్ గురించి మీకే తెలీదా? అసలు ఆవిడెవరో తెలిస్తేనే కదా ఆవిడ టేస్ట్ గురించి నాకు తెలియడానికి. వెళ్ళలేదన్నమాట. ఐఎమ్ సో లక్కీ. సార్, ఎస్. మీకు నిజంగానే పెళ్లి కాలేదా? కాలేదు. ఏ? అయితే నన్ను పెళ్లి చేసుకుంటారా? నాకు అంత అదృష్టమా? ఆ మాట నేను నిన్ను అడగాలి. సార్, ఇక మన మధ్య ఈ సారనే మాట చోటు చేసుకోకూడదు. రాజా, కంచనా. నా రాజ్. సార్, ఎస్. మీకు నిజంగానే పెళ్లి కాలేదా? కాలేదు, కాకపోతే అయిందని చెప్తాను, అయినా కాలేదని చెప్తాను. నాకు పిల్లలు లేరు, లేకపోతే ఉన్నారని చెప్తాను, ఉన్నా లేరని చెప్తాను. నాకు వీధికి పిల్లలు ఉన్నారు, నువ్వు వస్తున్నావు అని తెలిసి అందరికి కట్టి బాతులు పడేస్తాను. నీకేమైనా అభ్యంతరమా? ప్లీజ్, ఇక నాకు ఓపిక లేదు. నా ఓపికని పరీక్షించకు. నువ్వు వచ్చినందుకు థ్యాంక్స్. నువ్వు వెళ్ళిపోతే మరీ థ్యాంక్స్. ప్లీజ్ సార్, సార్ ప్లీజ్, నాకు చాలా పనులు ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ ఐ యామ్ యువర్ గెస్ట్. అందుకే పొమ్మంటున్నా. అట్లీస్ట్ టేస్ట్ చేయమని బూస్ట్ అయినా ఇవ్వచ్చు కదా. అవన్నీ తర్వాత చూసి ప్లీజ్ గెట్ అవుట్. ఏం దిలీప్ ఇలా వచ్చావు? ఒకటి సంగతి తెలుసా? కాలు తీయాలా, చేయి తీయాలా? లేపేయాలి. గట్లనా? 10,000 అవుతుంది. ఎవరాడు? ఈరోజు సాయంత్రం చూపిస్తాను. అయితే సాయంత్రం వాడి పని ఫినిష్. అదిగో ఆ మారుతిలో వచ్చేవాడే మాస్టర్. వెళ్ళి ఖతం చేసిరా. అదిగో దిగుతున్నాడు, వెళ్ళు. ఈ దెబ్బతో ఆ మాస్టర్ గాడి పని ఫినిష్. అన్నా నువ్వా? రెడీ ఇడియట్. ఇదేనా మాస్టర్ని చంపినామంటే వాడితో కబుర్లు చెప్తున్నాడు. నర్సింగ్, వాడిని చేయకుండా వచ్చావేంటి? వచ్చానా అల్లారా? ఆయనతో గొడవ పెట్టుకోవడానికి నన్ను పాగలగా. మా దగ్గర డబ్బు తీసుకున్నావు. ఇదిగో నీ డబ్బు తీసుకోవే. ఆయనతో పెట్టుకోకండి. అడ్రస్ ఉండేమి. అన్నా, గాదినం నీ మీద అటాక్ చేసిన వాళ్ళు ఎవరో కనిపెట్టిన వాళ్ళు ఎస్విఎస్ కాలేజ్ పోరగాళ్ళు. పాప కోపం వచ్చిందో వాళ్ళేరా?
మాస్టర్ తిని ప్రేవాడి గ్యాంగ్ అన్నా కప్ప చెప్పు, లేకపోతే వీడి ప్రాణం లేచిపోతే పారిపోతున్నాడు. పట్టుకున్నాడు. గుడ్ మార్నింగ్ సార్. హాయ్. గుడ్ మార్నింగ్. సార్ నమస్తే సార్. నమస్తే. క్యాంటీన్కి వెళ్దామా? ఏడుందండి, వెళ్ళండి. కమాన్ కమాన్ గాయ్స్, గో హెడ్. మ్యాచెస్ కావాలా? ఇట్స్ ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఏమయ్యా ఫస్ట్ అవర్ లేచురా? కమాన్ తీసుకో సార్. క్లాస్కి వెళ్తున్నా సార్. Good morning. What is this? Come on, sit down. ఏమైంది మీకు ఈరోజు? ఎందుకని సైలెంట్గా ఉన్నారు? నేను మామూలుగానే ఉన్నానే. మరైతే నన్ను చూసి ఎందుకు అలా భయపడుతున్నారు? ఓ, నిన్న ఎవరో నలుగురు రౌడీలను కొడుతుంటే అది మీరు చూశారు. దాంతో నేను ఒక రౌడీలాగా, గోండాలాగా, పెద్ద దాదాలా కనపడుతున్నాను అనమాట. ఇది కాదే నేను మీ నుంచి కోరుకుంది. వెరీ సారీ. అన్యాయాన్ని ఎవరైనా సరే ఎదుర్కొంటే వాడు మీ దృష్టిలో గుండా, రౌడీ, వాడు చూసి భయపడిపోతారు. దిస్ ఇస్ దట్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్. ఇన్నాళ్ళు మన వాడిన ఆటలు, పాడిన పాటలు, వేసిన జోక్స్ అన్ని గాలో కలిసిపోయాయి. హుష్ కాకి.
ఏమే నిన్నే ఉత్తేజ్, మీ ఇంట్లో నీకు తమ్ముడు ఉన్నాడు. వాడిని ఏ రౌడీ వచ్చి కొట్టాడు, నువ్వు చూస్తూ ఊరుకుంటావు. వాడిని ఎదుర్కోవా? ఎదుర్కోవాలి, ఎరగొట్టాలి, దెబ్బకి దెబ్బ. అది కూర్చో. నీ మీద ఎవడో చేయేశాడు, నిన్ను ఏడిపించాడు, ఏం మాట్లాడవా? కామ్గా కూర్చుంటావా? చెప్పు తీసు కొట్టాలి. కొడతావా లేదా? కొడతావు. దట్స్ రైట్. నేను అదే చేశాను. ఎవరో 4 రౌడీలు మన కాలేజ్ క్యాంపస్ లోకి వచ్చి మన కాలేజ్ స్టూడెంట్స్ ని నా కళ్ళ ముందే కొడుతుంటే నేను చూసి ఊరుకోలేకపోయాను. అంతే, ఎదుర్కొన్నాను. అంత మాత్రం చేత నేను రౌడీనా, గుండానా? కాదే. ప్రతి ఒక్కరు అది చేయాలి, చేసి తీరాలి. అది దమ్మంటే. ఏం ప్రకాష్, ఏమంటావు? బీ బోల్డ్. ఓకే, కూర్చో. మీరంతా ఏమనుకున్నా సరే నేను చేసింది తప్పు అని నేను అనుకోవటం లేదు. చాలా కరెక్ట్ పని చేశాను. న్యాయం కోసం ఫైట్ చేశాను, జస్ట్ న్యాయం కోసం. అయితే నన్ను చూసి ఇలా భయపడటం సంహవ్. అసలు కాలేజీకి నేను వచ్చిన ఫస్ట్ డే మన ఒప్పందం ఏమిటి? నేను ఒక మాస్టర్ని, మీరు స్టూడెంట్స్ అనే ఇలాంటి తారతమ్యాలు లేకుండా కలిసిమెలిసి ఫ్రెండ్స్ లో ఉందాం అనుకున్నావా లేదా? మరి ఈరోజు ఏమైంది? మీరు భయపడిపోయి ఇలా సైలెంట్ కటింగ్ ఇస్తే మాత్రం నేను కూడా క్లాస్ నుంచి పర్మనెంట్ కటింగ్ ఇచ్చేస్తాను. ఏమంటారు? ఆల్ రైట్, బాయ్. Okay, that's the spirit.